తీసుకున్నాడు. ఆ దైవజనుడి పొట్టలో కస పొడిస్తే రక్తం అట్లా ఊడుతూ ఈలోపు శబ్దం విని అందరూ వచ్చారు. హాస్పిటల్కి తీసుకెళ్తున్నారు. ఆయన చనిపోతాను అన్న సంగతి ఆ దైవజనుడికి అర్థమైంది. వాళ్ళతో అన్నాడట, ఆయనకి యవనస్తురాలైన భార్య ఉందమ్మా, ఇద్దరు ముగ్గురు పిల్లలు ఉన్నారమ్మా. ఆయన మీద కేసు పెడితే భార్య భర్త ఉండగా విధవలాగా మిగిలిపోద్ది, పిల్లలు అనాథలైపోతారు. ప్రభు మనలను క్షమించినట్లుగా ఆయన్ని క్షమించండి, క్షమాపణ ప్రకటించి ఆ దైవజనుడు ఆఖరి శ్వాస విడిచాడట. ఇది ఎవరి జీవితమో తెలుసా? క్రీస్తును పోలిన జీవితం. చప్పట్లు కొడుతూ ప్రభు వారికి స్తోత్రాలు. ఇది కాకమ్మ కదురు కాదు, కథ కాదు, విజయవాడలో జరిగిన ఒక నిజ సంఘటన. నేనంట, ఆ క్రీస్తు నీలో ఉంటే తమ్ముడు నీకెందుకు అనవసరమైన కోపం ఉంటుంది? ఆ క్రీస్తు నీలో ఉంటే అసలు భూమి మీద నీకెందుకు శత్రువులు ఉంటారు? ఆ క్రీస్తు నీలో ఉంటే నీకెందుకు పగ ఉంటుంది? ఆ క్రీస్తే నీలో ఉంటే పంతాలు పట్టింపులు నీకెందుకు ఉంటాయి? ఆ క్రీస్తు నీలో ఉంటే ఒక అమ్మాయిని గురించిన అపవిత్రమైన ఆలోచన నీకు ఎలా రాగలుగుతుంది? ఆ క్రీస్తే నీలో ఉంటే నీ చూపు, నీ మాట, నీ నడవడిక ప్రతిదీ పరమ పవిత్రంగా ఉండటానికి దేవుడు కృప చూపిస్తాడు.